ఒక విజయం వెనుక వందల ఓటములుంటాయి. ఒక ఆశయం వెనుక ఎన్నో కన్నీటి గాథలుంటాయి. ప్రజల కోసం నిలబడే రాజకీయ నాయకులు, సమాజ హితం కోరే సామాజిక కార్యకర్తలు, మనసుకు దారి చూపే ఆధ్యాత్మిక గురువులు, వీరు మనకి రోల్ మోడల్స్. కానీ వారి ప్రయాణం పూలపంపు కాదు. వారు పడ్డ కష్టాలు, వారు చవిచూసిన అవమానాలు, వారు దాటిన అపజయాలు ఏ ఒక్కరికి తెలియవు. వారి గతం నేర్పిన పాఠాలేమిటి, వారి భవిష్యత్తు ప్రయాణం ఎటువైపు, వారి అంతరంగంలో దాగిన ఆవేదనను, ఆశయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వేదిక. ముఖస్థుతి లేదు, మొహమాటం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లుగా గుండె లోతులను స్పృశించే ఒక ఆత్మీయ పలకరింపు, ఒక నిజమైన ఎన్కౌంటర్. ఈరోజు ఎన్కౌంటర్ కార్యక్రమంలో గోరంట్ల మండల బీజేపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణతో ఎన్కౌంటర్ ఇంటర్వ్యూ కార్యక్రమం. తప్పక చూడండి. స్టార్ జే మనం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని సలహాలు సూచనల కోసం కామెంట్ చేయండి. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ మనోభావాలు, వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు మనతో చెప్పుకుంటూ, వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అంటే నేటి కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ ఆయా స్థాయికి రావడానికి పడ్డ ఆవేదన మన స్టార్ జే మనం న్యూస్లో ఎన్కౌంటర్ అనే పేరుతో మేము నిర్వహిస్తున్న సీజన్ 2 కార్యక్రమంలో వాళ్ళు మనోభావాలు, వాళ్ళ బాధలు అని మనం చెప్పడం జరిగింది. ఈరోజు శ్రీ సత్సాయి జిల్లా గోరంట్ల మండల బీజేపీ మండల కన్వీనర్ బోయ లక్ష్మీనారాయణ మనతో ఉన్నారు. వెల్కమ్ టు మన ఛానల్ స్టార్ జే మనం న్యూస్కి స్వాగతం. మా ఫాదరు, మా మదర్ ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబము. మేము అప్పుడు జీనవార్లపల్లి గ్రామంలో మా నాన్న వచ్చేసి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో మా నాన్న ఒక నాయకుడిగా ఉండేవాడు. మళ్ళీ నెక్స్ట్ తర్వాత రవీందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. క్యాంపెయినింగ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా అప్పట్లో మా నాన్న గుర్తింపు లేనటువంటి వ్యక్తి గుర్తింపు వచ్చే విధంగా రవీందర్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ వార్ షెడ్ అనేసి వచ్చారనమాట. ఆ వార్ షెడ్ డ్రామా అనే దాంట్లో మైరాడ సంస్థ ద్వారాతో నన్ను అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్గా ఎంపిక చేసుకున్నారు. అప్పుడు మా నాన్న ఆ ఫీల్డ్ అసిస్టెంట్ అతన్ని చేసుకుంటే బాగుంటుంది, ఊరికి తిరుక్కోకుండా అని చెప్పేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో కూడా నేను ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నా. ఎప్పుడైతే నెక్స్ట్ లాస్ట్ టైము మళ్ళీ 14 ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇద్దరు కూడా అప్పుడు నేను ఉండకూడదని చెప్పేసి వాడు నా యొక్క దాన్ని తీసేయించారు. మేము అప్పుడు ఇంకా తర్వాత వచ్చేసి మేము కలిసి రవిరెడ్డి గారి కోసము కేటీ శ్రీధర్ అన్న వీళ్ళందరితో పాటు తర్వాత పాలసముద్ర నరసింహులు నాకు ఇద్దరికి అప్పటి నుంచి సన్నిహితం ఏర్పడింది. అతను నేను కలిసి రాజకీయంగా దాదాపు గిడుగు రుద్రరాజు గారి నాయకత్వంలో కానీ తర్వాత వచ్చేసి షర్మిలా గారి నాయకత్వంలో కూడా నేను మండల అధ్యక్షుడిగా పనిచేశాను. మండల అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో నేను మారాల్సి వచ్చింది. అదేవిధంగా ఏమంటే మాకు కమ్యూనిటీ తరఫున కూడా వాల్మీకులకి ఎస్టీ రిజర్వేషన్ కావాలి. ఆ రిజర్వేషన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే ఒక మామూలు యువకుడిగా కాకుండా సామాన్యుడు ఏం చేయలేము, రాజకీయ ఖద్దరు ఉంటే మాత్రం మేము చేయగలనే మీకు కోపము, ఆవేశం అవన్నీ వచ్చేసి పార్టీ అర్గడం చేసింది అనుకోవచ్చా రాజకీయాలకు రావడానికి? ఖచ్చితంగా అదే. అంటే కడుపు కొట్టారనే ఆలోచన చేసి కడుపుతో అంటే ఏ మామూలు వ్యక్తి చేయలేము, రాజకీయాల్లో ఉంటే రాజకీయ నాయకుడిగా గుర్తింపు రాజకీయమే చేద్దామనే. నేను ఇప్పుడున్నటువంటి బీజేపీలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అనేది డెవలప్మెంట్ రోజు రోజుకు అవుతూ ఉంది. దాదాపు 19 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు దాదాపు 29 రాష్ట్రాలు అధికారంలో ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి
పోవాలి. అంటే ముఖ్యంగా అంటే మీ అనుచరులు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు కావచ్చు, వాళ్ళకు సరైన న్యాయం చేయాలంటే ఒక పార్టీ అనేది ఉండాలి. మన కూడా ఉండే పార్టీ ఉండే పార్టీలకు చేరాలా. తర్వాత నాకు శేఖర్ స్వామి మీద, మా జిల్లా అధ్యక్షులు శేఖర్ స్వామి గారి మీద అపారమైన నమ్మకం. రమ్మని కూడా ఓ దగ్గర పిలుచుకొని వెళ్ళి ఆ రోజు కొన్ని అనివార్యాలుగా బలవంతంగా వేస్తే కూడా కండువా తీసేసి పరిగెత్తి వచ్చినవాడిని నేను. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే కూడా నాకు శేఖర్ అన్న కూడా వెంటనే నాకు మళ్ళీ పార్టీలో మండల అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఈ భారతీయ జనతా పార్టీలో కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కారాజన్మ ఈరోజు కూడా ఎక్కడ కూడా అవినీతి మనకు లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగానే ఉన్నారు. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ అవినీతి చేశారుందా? ఎక్కడ లేదు. ఈ ముగ్గురు ఒకటయ్యి ఇతన్ని ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి పైన ఒక అవినీతి అనుకుంటున్నాం, తరమాలి అని అనుకుంటామో అప్పుడు ఈ దాని మీద కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు కదా. మాజీ మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ట్యాంపరింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది, ఓట్లు వేశారు. కాకపోతే నరేంద్ర మోడీ గారితో టై అయిపోయి ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు. ఈ రోజు కూడా వాళ్ళు నిందలు వేస్తూనే ఉన్నారు కదా. సబితమ్మ అక్క విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ అన్నం పెట్టింది. ఆ రోజు నుంచి ఆమె అన్నదానం చేస్తూనే ఉంది. నీటి కూడా కొనసాగుతుంది. ఈ రోజుకి కూడా కొనసాగిస్తూ అన్నం పెడతా ఉంది. ఎంతోమంది ప్రజలకు అన్నదానం చేసేటువంటి గౌరవ మన మంత్రి సబితమ్మ అక్క గారు కేతిరెడ్డి యొక్క ఉన్నటువంటి ఒక సామ్రాజ్యాన్ని 30 రోజుల్లోనే అన్న బద్దలు కొట్టడం అనేది జరిగింది. సత్యకుమార్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే సాయం చేయండి అంతేగాని ఇప్పుడు పెట్టుబడిదారు ఉన్నాడు, భాగస్వామ్యం చేసుకోవడం అనేది తప్పేం కాదు. దాన్ని అట్లనే వదిలేస్తే తప్ప కానీ ఎక్కడ వదిలేదు కదా. ఆ మెడికల్ కాలేజ్ మా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ చూసి ఓరవలేకనే మీరు ఈ విధంగా నిందలు అనేది వేయడం జరుగుతూ ఉంది. దేశ రాజకీయాల్ని మాట్లాడే స్థాయి నాది కాదు. అది అనేది నరేంద్ర మోడీ అనేది ప్రజలందరికీ ఇష్టమైన వ్యక్తి. ఆయన విశ్వగురువు. మనం చూసాం నరేంద్ర మోడీ నాయకత్వం ఏ విధంగా ఉందో మననే చూసాము. ఆపరేషన్ సింధూర్తో ఏ విధంగా చెప్పాడో, వారికి పాకిస్తాన్కి జవాబు చెప్పాడో. మా గోరెంట్ల మండలంలో కరువు ప్రాంతము, ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతూ జీవించే వాళ్ళము. అదేవిధంగా ఈ చిన్న కంపెనీస్ కూడా వచ్చాయి, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపైన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి గారు, వీరందరూ కూడా వీటిపైన మన స్థానిక శాసనసభ్యురాలు మన పెనుగొండ అన్నపూర్ణేశ్వరి మన సవితమ్మ గారి యొక్క చొరవతో ఈరోజు ఈ యొక్క రైల్వే లైన్ అనేది రావడం జరిగింది. మెగా డిఎస్సీ అనేది చేసి మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో డిఎస్సీ అనేది ఇవ్వలేదు, 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి గడిపేశారే కానీ కూటమి ప్రభుత్వం వస్తానే మన గౌరవ మంత్రి లోకేష్ గారి సహకారంతో ఎంతోమందికి ఈరోజు ఉద్యోగాలు ఉపాధ్యాయులుగా ఈరోజు నియమించడం జరిగింది. ఫ్రెండ్స్ గురించి వస్తే ఇప్పుడు నాకైతే ప్రజెంట్ నాకు మేదర్ శ్రీనివాసులు అని మా మిత్రుడు ఉన్నాడు. ప్రతి మగాడి వెనక ఒక భార్య, ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉన్నట్టు నా భార్యనే నా వెనకాల నేను అనుకుంటున్నా. నా భార్యనే నాకు, ఎందుకంటే ముందుకెళ్తాం. అదేవిధంగా మా యొక్క నినాదం భారత్ మాతాకి జై అనే నినాదంతోనే మేము ముందుకు వెళ్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో నడుస్తూనే ఉంటాము. ఎప్పటికి కూడా మా యొక్క జిఎం శేఖరణ గారి జిఎం శేఖరణ గారికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. జిఎం శేఖరణ గారు నేను చిన్న తప్పిదం చేసినా కూడా సరిదిద్ది నన్ను సరైన మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి.
సో రాజకీయాన్ని ఎలా చేయబోతున్నారో, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నారో మనకు ఆయన మాటలో చెప్పారు. ఆయన అమూల్యమైన సలహాల సందేశంతో పాటు విలువైన సమయం మనం కేటాయించడం మా స్టార్ జయమనం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు. నమస్తే. థ్యాంక్ యూ. ఎన్కౌంటర్ ఇంటర్వ్యూ కార్యక్రమం ప్రోమో చూశారు కదా, పూర్తి వీడియో త్వరలో విడుదలవుతుంది. చూస్తూనే ఉండండి స్టార్ జయమనం న్యూస్.